టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మహిళా నేతగా మహిళలకు ప్రోత్సాహాన్నిస్తూ అదే విధంగా ప్రజలకు అభివృద్ధి చెందాలంటే ఒక పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని అది నిజంగా ప్రజలకు మంచి చేసే విధంగానే ఉండాలని భావించి జై భారత్ నేషనల్ పార్టీలో చేరి జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గా ఉన్నటువంటి గీతా నాయుడు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు। నమస్కారం అండి। నమస్కారం అండి। ఎలా ఉన్నారండి గీతా నాయుడు గారు? మీరు బాగున్నారా? బ్రహ్మాండంగా। సో ప్రస్తుతం ఎలా నడుస్తున్నాయి రాజకీయాలు? కొత్త పార్టీలో ఉన్నారు, కొత్త పోస్ట్ తీసుకున్నారు, అంటే పోస్ట్ కొత్తది కాకపోవచ్చు, కాకపోతే కొత్త పార్టీ భావాజాలాలు ఎలా ఉన్నాయి, మీకు అనుబంధంగా ఉన్నాయా? అంటే అది మేనిఫెస్టో అనేది మా అనుగుణంగా అనడం కన్నా ప్రజలకి అనుగుణంగా ప్రజల అభిప్రాయాలు, ప్రజల ఆలోచనలు, ప్రజల బాధలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని తయారు చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజలు తయారు చేసినట్టుగా ఉందండి మీరు బాగా గమనిస్తే కనుక। అది మాకేం స్వార్థంగా ఏం లేవు దాంట్లో। ఇప్పుడు పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారంటే అంటే ఇప్పుడు టీడీపీ తీసుకోండి, వైసీపీ తీసుకోండి, ఇంతకుముందు కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు 62 ఇయర్స్ ఏమో పరిపాలించింది ఇండిపెండెన్స్। ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మతాలను కులాలను ముడిపెట్టి రాజకీయాలు చేశారే కానీ వాళ్ళ స్వార్థం కోసం అధికారం రావాలి, అధికారం వచ్చాక సీట్లో కూర్చున్నాక డబ్బు సంపాదించాలి, ఈ రెండే అధికారం డబ్బు, ఈ రెండే ఆలోచిస్తారు కానీ ఎప్పుడు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించింది లేదు, ఎక్కువ నాకు తెలిసేది ఏమి చేసింది కూడా లేదు, ప్రజలకి ఒరిగింది కూడా ఏమీ లేదు వాళ్ళ వల్ల। కాబట్టి ఇప్పుడు మా అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఏంటంటే కొత్తగా పార్టీ పెట్టడం వల్ల చాలా బాగుంది అనిపించింది। అందులో ఆయన మంచి సిన్సియర్ ఆఫీసర్ ఫస్ట్గా మనకు తీసుకుంటే కనుక ఆయన వ్యక్తిగా ఎలా తెలుసు అంటే ప్రజలకి మనకి ఆయన గుర్తింపు జేడి లక్ష్మీనారాయణ గారు అంటే సిబిఐ డైరెక్టర్గా అందరికీ బాగా పరిచయం, సుపరిచితులు, అందరికీ తెలుసు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా। ఆయన మేము ఎప్పటి నుంచి అడిగా కూడా చాలాసార్లు, సార్ మీరు పార్టీ పెట్టండి ఫస్ట్ నేనే జాయిన్ అయిపోతాను సార్ అంటుంటే నవ్వేవాళ్ళు, చూద్దామమ్మా టైం వస్తే పెడదాం అంటుండేవాళ్ళు। కానీ దేవుడి దేవాల ఏమైనా సరే మిరాకిల్ అనుకోవాలి, ఇది పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది। అందుకే నేను సారు భావజాలాలు బాగున్నాయి, అందులో నాకు ఆయన చాలా అభిమానం, చాలా గౌరవం, చాలా మంచి వ్యక్తిత్వం, నా మహోన్నతమైన వ్యక్తి ఆయన। అందుకని ఆయనకి ఏదోటి చెయ్యాలి ప్రజలకి అనేది ఒక తాపత్రయం ఉంది, రాష్ట్రానికి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కానివ్వండి, నిస్వార్థపరుడని ఆయన, ఎక్కడ కూడా మార్క్ అనేది లేదు, చందమామలోనే మచ్చ ఉంటుందేమో కానీ జేడి లక్ష్మీనారాయణ గారు ఎదుగుదామని ఒక చిన్న మచ్చ కూడా ఉండదు, నో డౌట్ అందులో। సో ఆయనతో ఉన్న అభిమానంతో ఆ పార్టీలోకి వెళ్ళారు, జాయిన్ అయ్యానండి నేను, ఆ రకంగా వచ్చాను। ఇక పార్టీ పరంగా చూస్తే టీడీపీ ఏం చేసిందా అనేది నాకైతే సేమ్ తెలియదు, అది జాబ్ పరంగా కానివ్వండి ఎంతమందికి జాబులు ఇచ్చింది తెలియదు నాకు। మరి చాలామంది రైతులు కూడా అలా పార్టీలో ఉన్నప్పుడు చనిపోయారు, వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా, ఎందుకు చనిపోయారు అది ఎవరు అడిగిన ఆన్సర్ చెప్పరు టీడీపీ వాళ్ళు। చాలామంది మీద అత్యాచారాలు అవ్వచ్చు, పిల్లల మీద ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ కానీ ఏవి కూడా డెవలప్మెంట్ అవ్వలేదు నాకు తెలిసి। అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే విభజన అయిన తర్వాత ఫస్ట్ టీడీపీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ను ఏలింది। సో ఆ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ నైపుణ్యంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, నవ ఆంధ్రప్రదేశ్ను చేస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చి నడిపించారు 5 సంవత్సరాలు। సో ఆ నేపథ్యంలో ఒక్క అభివృద్ధి పనులు కూడా జరగలేదంటారా? అంటే 100% అయితే జరగవు, చేయరండి వీళ్ళు ఎంతసేపు డబ్బులు తింటారు కాబట్టి। ఈ మధ్య మనం రీసెంట్గా చూసుకుంటే చంద్రబాబు గారిని అరెస్ట్ కూడా చేశారు, వాళ్ళ బాబు కూడా వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ అని, లోకేష్ బాబు గారు ఆయన బెయిల్ మీద ఉన్నారు, ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు, తండ్రి కూడా। అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈడీ వాళ్ళకనంటే చాలా పెద్ద డిపార్ట్మెంట్స్ అయ్యి సిబిఐ కానీ వీళ్ళంతా ఉట్టిగా కేసు పెడతారు, ఇప్పుడు నా మీద ఏం కేసులు లేవు, నా మీద కేసు పెడతారా, నన్ను జైల్లో పెడతారు, పెట్టరు కదా సామాన్యమైన మీద। ఎందుకని అంటే అక్కడ ఏదో కొంచెం తప్పు జరుగుంటేనే వాళ్ళకి ఏదో సాక్ష్యాలు దొరుకుంటేనే కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు। అరెస్ట్ చేసా కూడా ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయి చంద్రబాబు గారి దగ్గర, అందరికీ తెలిసాయి। మరి ఆయన బయటికి వచ్చే అంత కెపాసిటీ కేపబిలిటీ ఉన్న వ్యక్తి, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోవచ్చు, గంటకి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు కూడా పైసే కెపాసిటీ ఉంది ఆయనకి, అంత డబ్బు ఉంది। కానీ బాలకృష్ణ బాబు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ట్రై చేశారు కానీ బెయిల్ రాలా, ఎప్పుడుకో వచ్చింది, చాలా ఒక 36 రోజులు 42 ఎంతో ఉన్నారు ఆయన దగ్గర, 2 months అనుకుంటా ఉన్నారు। అంటే ఇవన్నీ మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏం లేదండి, అధికారం డబ్బు సంపాదించడం తప్ప ఈలోపు వాగ్దానాలు ఇచ్చి తప్పించుకుంటారు, అధికారంలో వచ్చాక గాలికి వదిలేస్తారు వాగ్దానాలు, అసలు ఇచ్చామా అనేది। తర్వాత ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, సీఎం కానివ్వండి, వీళ్ళంతా ఎవరండి ప్రజలకి అనుకూలంగా, ప్రజల ప్రతినిధులుగా, ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉండాలి। కానీ ఏంటి సీఎంకి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం,
అది చంద్రబాబు గారు అవచ్చు, జగన్ గారు కానీ అసలు నో అపాయింట్మెంట్. అసలు సామాన్యులను కలవనివ్వరు, మాలాటోని మీలాటోని. ఫస్ట్ ఎమ్మెల్యేలు కూడా అంతే, పెద్ద పెద్ద బిల్డప్లు. అసలు లోపల ఉండి కూడా ఎమ్మెల్యే గారు లేరు, బయటకు వెళ్ళారని చెప్పిన సందర్భాలు కూడా చాలా మంది నాకు కాల్ చేసి చెప్పిన వాళ్ళు. అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాల గురించి కూడా చెప్తున్నా. అలా కానీ అలా ఉండకూడదండి. ప్రజల కోసం ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారు కదా, నేను ఇలాగే మాట్లాడతా. అడుక్కుంటున్నారు, అడుక్కుని బెగ్గింగ్ చేసుకున్నప్పుడు ప్రజలు ముఖ్యం కదా, మీరు ప్రజలే దేవుళ్ళు కదా. అంటే ఆ కాసేపే మీరు టీవీలోకి పేపర్లోకి రావాలని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు. అలా చేస్తున్నట్టు, ఇలా చేస్తున్నాడు, పిల్లలు ముక్కు చీదిస్తున్నట్టుగా, అన్నం తినిపిస్తున్నట్టుగా, వాళ్ళకి ఇలా చేస్తున్నట్టుగా, తీయండి అని రోడ్డు ఊడుస్తున్నట్టుగా. అంటే టీవీకి పేపర్ అంటే ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం షూటింగ్ చేస్తారు కదా, మూవీ షూటింగ్స్, సీరియల్ షూటింగ్, ఆ టైప్లో చేస్తుంటారు. ఇదంతా ప్రజలకు అర్థమైందండి. అంటే ప్రజా అభివృద్ధి గురించి అసలు నాయకులకు అవగాహన లేదంటారు. అవగాహన ఉంది, లేదని కదా, అందరికి బుర్రలు ఉన్నాయి. కానీ ఎందుకు చెయ్యాలి, స్వార్థం. ఆ డబ్బు ఖర్చు అయిపోద్ది కదా, ఆ డబ్బు మనం వేసుకోవాలి, మన అకౌంట్లో వేసుకోవాలి, మన పిల్లలు తినాలి, నా కొడుకులు, నా కోడళ్ళు, అలా అని ఆలోచిస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎలా అంటే భ్రష్టు పట్టేసినాయి, చాలా రిపేర్ చేయాలి, మొత్తం ఆయిల్ చేయాలి, రిపేర్ చేయాలి, పార్ట్స్ మొత్తం పాడైపోయింది. గవర్నమెంట్లో ఏవి కూడా బాగాలేదండి. అది వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మీకు. అది మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నాకు వాళ్ళ మీద ద్వేషం లేదు, జగన్ గారి మీద ద్వేషం లేదు, చంద్రబాబు గారి మీద నాకు ద్వేషం లేదు. ఆయన ఫుడ్ ఆయన తింటున్నారు, నా ఫుడ్ నేను తింటున్నాను. నేనేమి ఎవరిని ఇది చేయలే. ఏంటంటే ఇప్పటికీ నేను పరిపాలించా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చంద్రబాబు గారు చెప్పేసుకుంటారు. 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు. ఏంటండి ఎక్స్పీరియన్స్ కావాల్సిన రాజకీయాల్లో కాదు. రాజకీయాలు ఏం కావాలి తెలుసా? మంచిగా ఆలోచన విధానం ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉండాలి, హార్ట్ఫుల్గా మనం మాట్లాడుతున్నామా లేదా, మనం మాట్లాడే మాటలు మనం నిలబెట్టుకుంటున్నామా లేదా, ఎన్ని మాటలు ఇచ్చాము, ఎన్ని మాటలు గాలికి వదిలేసాము, ఎన్ని నిలబెట్టుకున్నాము, ఎంత చేశాము, ప్రజలు ఎంత అభివృద్ధి చెందారు, రాష్ట్రం ఎంత ముందుకు వెళ్ళింది, ఇలాంటివి ఆలోచించుకోవాలి. అలా ఉండాలి. కానీ ఆలోచన ఎక్స్పీరియన్స్ అంటే దేనికి ఎక్స్పీరియన్స్ నాకు అర్థం కాలేదు. ఆ మాట నాకు అసలు నచ్చదు కూడా. చాలాసార్లు అంటూ ఉంటారు చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటుంటారు చంద్రబాబు గారితో పొత్తి పెట్టుకున్నారు ఏంటి సార్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కావాలని. అది చాలా తప్పు. నేను దీన్ని మాత్రం ఖండిస్తున్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను 100% ఒక మహిళగా ఖండిస్తున్నాను. అది నాకు నచ్చని పదమే. నాకు ఎక్స్పీరియన్స్ కాదండి, ఒక దృక్పథం ఉండాలి, ఆలోచన ఉండాలి, చేయాలని తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. ఇప్పుడు జేడీ గారు ఉన్నారు, ఆయన పార్టీ పెట్టక ముందు కూడా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. పార్టీ పెట్టాక అసలు చెప్పక్కర్లా, ఎప్పుడు రోజు ఏదో ఒక ఊరు, ఏదో ఒక తిరుగుతూనే ఉంటారు, ఏదో ఒక పనులను ఉంటే ఉంటారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఆయనకి అలసట రాదా, పాపం భోజనం టైం తినరు. అలా ప్రజలకి ఆ మమాకం అయ్యి అందరూ కలుస్తున్నారు. ఆయన గిరిజనులను కూడా కలుస్తున్నారు. గిరిజనుల మనుషులు కాదండి, వాళ్ళు ఓట్లు అయితే అడుగుతారా? గిరిజనులు ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా? డోలీ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే పాపం డోలీ అని మీకు తెలుసు లేదు, ఒక అబ్బాయి ఇలా పట్టుకుంటే ఇంకొక అబ్బాయి చీరలాగా కట్టి దీంట్లో పడుకోబెట్టి తీసుకెళ్తారు. అలాగే జ్వరాలు వచ్చినంతే, ప్రెగ్నెన్సీ ఉన్న అంతే. ఎంత అసలు అడవిలాగా ఉంటుంది, ఎంత రోడ్లు వేరు, ఒక వాటర్ ఉంటే అక్కడ కనీసం చిన్న వంతలు కూడా నిర్మించరు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 62 సంవత్సరాలు చేసింది, ఏం పీకింది? రెండోది టీడీపీ వచ్చింది, పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నారు, మహానుభావులు. ఆయన ఏం చేశారు? ఆయన అల్లుడు వచ్చాక ఈయనేం చేశారు చంద్రబాబు గారు? నాకు తెలియాలి అని. అది మూడోది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఆయన ఏం చేశారు? కళ్ళు కనిపించలేదా? మీకు ప్రజల ఓట్లు మాత్రమే కావాలా? ఈ ప్రజల సమస్యలు మీకు వద్దా? అలాంటప్పుడు మీరు ఓట్లు ఆడటప్పుడు మీకు రైట్ లేదు, అడిగే హక్కు మీకు లేదు. అది ప్రజలు అక్కడ తిరగబడాలి. అది తర్వాత ఆయన కొడుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు కనపట్లేదా? అదే మీ ఫ్యామిలీ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉండగలుస్తారా అలాంటి ఏరియాలో? మీరుండాలి, మీరుంటే మీకు తెలుస్తుంది అలాంటి ఏరియాలో ఆ ప్రాబ్లం ఏంటని. అప్పుడు మీరుండి నైట్ ఎవరైనా సీరియస్ అయితే ఎలా వెళ్తాము, ఏంటి ప్రాబ్లం అనేది? లైట్లు ఉండవు, ఏముండవు, రోడ్లు ఉండవు, ఎంత బాధ అండి. చంటి బిడ్డలు కూడా ఉంటారు అక్కడ. మా పార్టీ నుంచి అయితే మేము తీరుస్తామండి, దీంట్లో ఉండవు డౌట్. ఓకే, వాటి మీద మేము ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ కానివ్వనండి, వైఎస్ఆర్సీపీ కానివ్వనండి, టీడీపీ కానివ్వనండి, టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి నాయకులు కాస్త కూడా మెరుగుపరచలేదా? ఏం చేశారని మీరు అంటున్నారు? గుడ్డిల మెల్ల 100% ఎక్కడ ఏ ఊర్లో కూడా జరగలేదనే చెప్తాను, గంటాపదంగా చెప్తాను. దానికి డౌట్ అన్నమాట. రోడ్లు చూసారా ఆంధ్రాలో ఎలా ఉంటాయో? బ్యాక్ పెయిన్ వచ్చేస్తున్నాయి, చనిపోతున్నారు. వానాకాలం అయితే ఎక్కడ గుంతుండో తెలియక నీళ్ళు అలా ఆగిపోతే లారీలు అవన్నీ, కార్లు అవన్నీ, బైక్లు అంత స్పాట్లో చనిపోతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు, పిల్లలు ఎంతమంది రోడ్డుకి బలైపోతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు బలైపోవాలి? ప్రజల ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి? మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఓట్లు అడగటానికి వచ్చారు, ప్రజల సమస్యలు మీరు పట్టించుకోరా? అలాంటప్పుడు మీకు ఓటు ఆడే హక్కు కూడా మీకు లేదు. ఇది ప్రజలు ఆలోచించి ప్రజలు తిరగబడాలి. అది అందుకని మేము ప్రజల సమస్యల కోసమే మేము పార్టీ పెట్టాం. సో ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ ప్రజా అభివృద్ధిని మర్చిపోయాయి కాబట్టి, సొంత లాభం చూసుకున్నాయి కాబట్టి కొత్త పార్టీ ద్వారా మీరు ప్రజల్లోకి వచ్చారు. సో మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి? అసలు మీరు ఏం చేస్తారు? చాలా ఉన్నాయండి సిద్ధాంతాలు, 1 కాదు 2 కాదు, మొత్తం ప్రజలకి అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయి. మాకు అన్ని కూడా
వాళ్ళకి ప్రాబ్లమ్స్ గురించి అన్నీ అనమాట. ఒక ఆడపిల్ల పుడితే మేము 15,000 ఇస్తాం 20,000 ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్నారు, కానీ మేము అలా ఇవ్వము. టేక్ చెట్లు నాటి పెట్టి పిల్లలకి వాళ్ళ పేరు మీద పెద్దగా చాలా అంటే చెట్లు పెంచడం ఒకటి వస్తుంది మనకి గ్రీనరీ, అది పిల్లలకి పెద్దగా డెవలప్ అయ్యాక అది మనీ రకంగా కూడా వస్తుంది. అన్ని రకాలుగా మేము ఆలోచించి అలా పెట్టారనమాట. ఒక్కొక్కటి హబ్ కూడా పెడతా ఉన్నారు, ఐటీ హబ్లు కూడా సారు. తర్వాత ఏఎంసీ హాస్పిటల్స్ కూడా ఒకటే ఉంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్ మన మంగళగిరిలో పెట్టారు ఏఎంసీఎస్. అట్లాగా మా జిల్లాకు ఒకటి పెట్టాలని, మండలాలకు ఒకటి చిన్న చిన్న హాస్పిటల్స్ ఎమర్జెన్సీకి అండి, ఎక్కడో వేసుకుని వెళ్ళేలోపు ప్రాణాలు పోతాయండి, ప్రాణాలు కాపాడుకోవాలి కదా. అలా ప్రజలకు అందుబాటులో అన్ని అంటే రోడ్లు వేయటం కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం కానివ్వండి. ఎక్కువగా మేము గవర్నమెంట్ స్కూల్స్ మీదే ఫోకస్ చేస్తాము, ప్రైవేట్ స్కూల్స్ అసలు నాకు తెలిసి అసలు గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్ అక్కర్లేదండి. మొత్తం గవర్నమెంట్ స్కూల్ మంచిగా డెవలప్ చేస్తే మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే ఉంచాలి. అసలు ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఇవ్వకూడదు, తీసేయాలి, మొత్తం తీసేయాలి. అది నా అభిప్రాయం. ముందు ఎలా ఉండదో చూడాలి. ఈ రకంగా మేమైతే ముందుకు వెళ్తున్నామండి. ప్రజల్లో ఇప్పుడు బాగా మేము సోషల్ మీడియా యూజ్ చేసుకుంటున్నాము. అలాగే మా కార్యకర్తలు కూడా ఏపీ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా కోఆర్డినేటర్స్ అన్నిటికీ నియమించారు మా అధ్యక్షులు వారు. అందరు కూడా డైలీ వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి కలిసి వస్తున్నారు. మాకైతే మంచి స్పందన ఉంది. కానీ ఇప్పుడే పుట్టింది మా చిన్న బేబీ, 2 months బేబీ మా పార్టీ. కాబట్టి ఇప్పుడు మేము సీఎం అవ్వాలని మాకేం కోరిక లేదు, మాకు మా అధ్యక్షుల వారికి. మేమైతే అసెంబ్లీలో అయితే కాల్ అయితే పెడతామండి. ఇది మాత్రం 100% నాకు నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మాకు ఓట్లు వేయాలని నేను మీ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాను. అందరూ ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చేస్తామో పొడుస్తామని చెప్పి వచ్చారు. పొడిచింది లేదు, పీకింది లేదు, వాళ్ళందరూ తెలుసు మీకు. కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ గారు మాట ఇస్తే ఎలా ఉంటుంది, వర్క్ చేస్తే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు, ఆఫీసర్గా చూశారు. ఇక ఇలా అసెంబ్లీలో కానీ లోక్సభల్లో కానీ పార్లమెంట్లో ఇలాంటి వ్యక్తులు కాలు పెడితే ప్రజలకి ఎంత మేలు జరుగుతుందో, ఎంత లాభం చేకూరుతుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందో, అసలు రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో, ఇవన్నీ మీ పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో, బంగారు భవిష్యత్తు అవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి బిర్యానీ ప్యాకెట్లకి, లిక్కర్ ప్యాకెట్లకి 2,000 3,000 మా అంటే 5-6,000 ఏమీ తీసుకోకుండా నిక్కచ్చగా మీరు జై భారత్ నేషనల్ పార్టీకి, జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీకి తప్పకుండా ఓటు వేయాలని మీ ఛానల్ ద్వారా నేనైతే మనవి చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుండి అయినా పోటీ చేసేది ఉందా? మా అధ్యక్షులు వారి ఇష్టం అండి, నేను అట్లా ఏమి అనుకుంటలేదు. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, అది మా అధ్యక్షులు వారు చెప్తే చేస్తాను, లేకపోతే లేదు. పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటే దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తాను. అంతే, మా అధ్యక్షులు వారి ఇష్టమే, నా ఇష్టం, అట్లా ఏం లేదు. ఓకే. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.